రే గౌతమ్, ఏంట్రా నువ్వు? ఎవరిని చూసినా నీకు అహల్యనే కనిపిస్తుంది. నీ ఆలోచనలు మొత్తం అహల్య చుట్టే తిరుగుతున్నాయి. అవును, అహల్య ఏం చేస్తూ ఉంటుంది? పడుకుని ఉంటుందా? లేదు, నిద్రలేచి ఉంటుందిలే. నేను ఫోన్ చేస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది. కమాన్ అహల్య, లిఫ్ట్ చేయి. ఏంటి అహల్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఒకవేళ స్నానం చేస్తుందేమో, నా మిస్ కాల్ చూసి తర్వాత చేస్తుందేమో. లేదంటే కాసేపు ఆగి నేనే కాల్ చేస్తాను. నీ మెళ్ళో ఆ మంగళసూత్రం తీసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో. మర్యాదగా అక్కడ తీసిపెట్టు, లేదంటే నేనే తెచ్చేస్తాను. బాబు, బాబు, నా బాబు, నా బాబు, బాబు, నా బాబు, నా బాబు ఎక్కడ? బాబు, 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 బాబు. ఊరుకోనన్నా, ఊరుకో. ఆకలిస్తుందా? నమస్తే మేడం, బాగున్నారా? మీరు? నేను మేడం. ఆ రోజు మా బాబుని నేను హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోతే మీ వాళ్ళు నన్ను వెతికి నా బాబుని నాకు అప్పచెప్పారు కదా, గుర్తొచ్చిందా మేడం? ఎన్ని కష్టాలు వచ్చినా నా బిడ్డతోనే ఉంటాను. ఆ రోజు జరిగిందంతా మా ఆవిడ నాతో చెప్పింది మేడం. మీరు బాబుని ఎంత బాగా చూసుకున్నారో, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు మీ బాబు పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో ఇవన్నీ మీ వారు గొప్పగా చెప్పారంట కదా. ఆ రోజు నుంచి మేం మారిపోయాం మేడం. అవును మేడం, మాకెన్ని కష్టాలు వచ్చినా మా బాబుని మేము వదులుకోకూడదని, భార్యాభర్తలు కలిసి ఉండాలని, కలిసి బిడ్డను పెంచాలని మేము నిర్ణయించుకున్నాం మేడం. దీనికంతటికీ కారణం మీరే మేడం. మీ వల్లే మాలో మార్పు వచ్చింది. అవును మేడం, మాకున్న ఆర్థిక సమస్యల వల్ల నేను మా ఆవిడ్ని వదిలేశాను. మా ఆవిడేమో మా బాబుని వదిలేసింది. మేం చెల్లాచెదురు అయిపోయాం. కానీ మీ వారు మీ గురించి చెప్పిన మాటలు విని మేం మారిపోయాము. ఎప్పటికీ మేం కలిసి ఉండాలి, ఒకే కుటుంబంలాగా ఉండాలని నిర్ణయించుకున్నాం మేడం. మీరు నిజంగా మా పాలిట దేవత మేడం. మీ వల్లే మాలో మార్పు వచ్చింది. అవును మేడం, మీరొక్కరే గుడికొచ్చారా? మీ బాబు వారు రాలేదా మేడం?
మా బాబు పేరిట అర్చన చేపిద్దామని గుడికొచ్చాం మేడం. అర్చన అయిపోయింది. మా బాబుతో పాటు మీ గురించి కూడా మేము మొక్కుకున్నాం మేడం. మీరు, మీ వారు, బిడ్డ చల్లగా ఉండాలి మేడం. అవును మేడం, మీరు దేవత లాంటి వాళ్ళు, మీ భర్త దేవుడు. అవును మేడం. మీరు, మీ భర్త, మీ బాబు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి మేడం. ఉంటాం మేడం. ఉంటాం మేడం. నా వల్ల వీళ్ళు మారిపోయామని చెప్తున్నారు, కానీ నేనే నా బిడ్డను వదులుకోవాల్సి వచ్చింది. గౌతమ్ గారికి దూరం కావాల్సి వచ్చింది. ఏ ఆడదానికి, ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నా బాబు ఇంట్లో ఎలా ఉన్నాడో ఏంటో, వాడు ఆకలితో ఏడుస్తున్నాడో ఏమో, వాడికి ఏం కాకూడదు. అమ్మా, నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న నాకు దూరమయ్యారు. మా అమ్మమ్మ దూరమైంది. అది నా తప్పు కాదు. నేను చెయ్యని తప్పుకి నాకెందుకు ఇంత శిక్ష వేశావని నేను ప్రతిరోజు అనుకునేదాన్ని. కానీ ఈరోజు నా చేతులరా నా బిడ్డకు, నా భర్తకు దూరం అయ్యానమ్మా. తప్పు చేశాను. తప్పుని సరే చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను నా భర్తకి, బాబుకి దూరమయ్యి అజ్ఞాతవాసం చేస్తున్నాను. నా బాబుకి, నా భర్తకి, నన్ను ఎన్నాళ్ళు ఆదరించిన ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది రాకూడదు. ముఖ్యంగా నా బిడ్డ బాగుండాలి, గౌతమ్ గారు బాగుండాలి, వాళ్ళు చల్లగా ఉండాలని దీవించు తల్లి. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? ఏమైందమ్మా? ఎందుకు బాధగా ఉన్నావు? కొన్ని కారణాల వల్ల నేను నా బిడ్డకి, నా భర్తకి, నన్ను ఆదరించిన నా కుటుంబానికి దూరమయ్యాను పంతులు గారు. నేనెక్కడున్నా సరే నా బాబు, నా భర్త, ఆ కుటుంబం క్షేమంగా ఉండాలని పూజ చెయ్యండి. ముఖ్యంగా నా బిడ్డ, వాడింకా పసివాడు, రోజుల బిడ్డ. అలాంటి వాడిని వదిలేసొచ్చాను. వాడి కోసం పూజ చేయండి పంతులు గారు. నీ కష్టం ఏంటో నాకు తెలియకపోయినా నీ బాధ నాకు అర్థమైందమ్మా.